నమస్తే. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన కార్యక్రమం భారత్ నిర్మాణ్ వాలంటీర్. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే వీరి విధి. గ్రామ సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడాలన్న తపన ఉన్న యువతలో ఎవరైనా వాలంటీర్లుగా చేరవచ్చు. ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు కావాల్సిన శిక్షణ ఇవ్వకపోతే ప్రపంచంలోని మొత్తం సంపదనంతా తెచ్చికుమ్మరించిన భారతదేశంలోని ఒక చిన్న గ్రామానికి కూడా సరిపోదు. స్వామి వివేకానంద చెప్పిన మాటలివి. శతాబ్దం క్రితం ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇన్ని పథకాలున్నా వాటి ఫలాలు మాత్రం గ్రామీణులకు చేరడం లేదు. తమ కోసం ఏవే పథకాలు ఉన్నాయన్నది కూడా ప్రజలకు తెలియదు. ఈ లోటుని పూడ్చడానికి ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి భారత్ నిర్మాణ్ వాలంటీర్ అనే కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2011లో ప్రారంభించింది. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే యువతకు శిక్షణ ఇచ్చి వాలంటీర్లుగా నియమిస్తోంది. ఊరు మాకేమిచ్చిందనుకోకుండా ఊరు కోసం మనమేం చేశామని ఆలోచించేలా యువతలో చైతన్యం తీసుకొచ్చే ఉద్యమంగా భారత్ నిర్మాణ్ రూపుదిద్దుకుంది. ఇక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎపాడ్ ఆధ్వర్యంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్లను నియమించి వారికి శిక్షణ ఇస్తున్నారు. 2 ఏళ్లలో అనేక గ్రామాలు వాలంటీర్ల కృషితో మంచి ఫలితాలు సాధించాయి. భారత్ నిర్మాణ్ వాలంటీర్ గా పనిచేయాలనుకునే వ్యక్తి 18 సంవత్సరాల వయసు వారే ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందించడానికి సన్నద్ధుడై ఉండాలి. ప్రభుత్వం వీరికి ఎలాంటి వేతనం చెల్లించదు. కేవలం మీ ఊరిని బాగు చేసుకోవాలన్న తపన ఒక్కటి చాలు మీరు వాలంటీర్ కావడానికి. రాష్ట్రం తరపున ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే బృహత్తర యజ్ఞంలో నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అపార్ట్. భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఎవరు చేరవచ్చు, ఈ కార్యక్రమంలో ఏమేం చేయొచ్చు లాంటి విషయాలు మనకి వివరించడానికి అపార్ట్ కమిషనర్ కె చంద్రమౌళి, సెంటర్ హెడ్ కూర్మారావు స్టూడియోలో ఉన్నారు. వీరితో పాటు భారత్ నిర్మాణ్ వాలంటీర్గా పనిచేస్తున్న సుధ కూడా మన స్టూడియోకి వచ్చారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ముందుగా కమిషనర్ తో మనం మాట్లాడదాం. కె చంద్రమౌళి గారు, ఒక వింత యజ్ఞం పూనుకున్నారేమో అనిపిస్తోంది. అంటే మాకు తెలియదు ప్రభుత్వ పథకాలు ఎంత క్లియర్ గా వివరించాలి, ఏం జరుగుతుంది అనేది. ఎలా మొదలు పెట్టారు? మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు మీ దగ్గర ఉన్న వాలంటీర్ల సంఖ్య ఎంత? కేంద్ర ప్రభుత్వం తాము అమలుపరుస్తున్న పథకాల ఫలితాలు ఆశించిన రీతిలో ఉండటం లేదని ఈ కార్యక్రమానికి మొదట శ్రీకారం చుట్టమని మాకైతే ఆదేశం ఇచ్చారు. మేము మొదలు పెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లాలో చీదేడు అనే గ్రామంలో 30 మందితో మొదలు పెట్టాం. ఈరోజు 37,000 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్ రాష్ట్రంలో ఉన్నారండి. ఏ సంవత్సరం మొదలు పెట్టారండి మీరు? 2011, కేవలం 2 సంవత్సరాల క్రితం మొదలు పెట్టింది ఇది. 2 సంవత్సరాల్లో వేల సంఖ్యలో వాలంటీర్లు చేరారు. అంటే వీళ్ళకి ఏమైనా జీతం గానీ అలాంటివి ఏమైనా ఉంటుందా, లేకపోతే స్వచ్ఛందంగా వీళ్ళే వస్తున్నారా? ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం స్వచ్ఛందంగా, అందుకే వారిని భారత్ నిర్మాణ్ వాలంటీర్ అని అన్నాం. ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి ఒక స్వచ్ఛంద సేవా కార్యకర్తగా మీరు పనిచేయాలన్నటువంటి నినాదంతో మొదలైన ఈ కార్యక్రమానికి అస్సలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా గ్రామం బాగోగులు నా చేతుల్లో ఉంది అని నమ్మిన ప్రతి వ్యక్తి తామంతా తాము వచ్చి ఈ విధంగా ఈ పెద్ద మూవ్మెంట్లో జాయిన్ అవుతున్నారండి. ఓకే, మీతో మాట్లాడదాం. అందుకంటే ఒకసారి సెంటర్ హెడ్ కూర్మారావుతో మాట్లాడదాం. కూర్మారావు గారు, అంటే ఎలాంటి శిక్షణ ఉంటుంది వాలంటీర్ గా జాయిన్ అవ్వాలనుకునే వారికి? మీరు ఇచ్చే శిక్షణ ఏంటి? ఆర్టికల్ 51A రాజ్యాంగంలో ఉండే వారి ప్రతి పౌరుని యొక్క విధులు ఏంటి అనే మొట్టమొదటిగా వారికి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాలు ఏమున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏమున్నాయని మొత్తం వారికి అవగాహన. ఈ 3వ శిక్షణ కార్యక్రమంలో అపార్ట్లో ఉండే ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్, అదేవిధంగా బయట నుంచి మనకి ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్ కూడా వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలని చెప్పి దాని మీద కూడా మాత్రం నిజం. ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెడుతుంది. ఆ పథకాలు ఎలా ఉంటాయి ఏంటనేది మనకు కూడా తెలియదు.
సో వాటిపైన ఒక మంచి లక్ష్యంతో వచ్చారు. అసలు పథకాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఆ పథకాల అమలు తీరు ఎలా ఉండాలనే దానిపై వీళ్ళు కేస్ స్టడీ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. అయితే ఇందులో వాలంటీర్లుగా జాయిన్ అవుతున్న వారు ఎటువంటి జీతపత్యాలు ఆశించట్లేదు. అలాగే సుధ మనతో పాటు ఉన్నారు, ఒక వాలంటీర్. చాలా ఉద్యోగాలు చేస్తున్నారు సాధారణంగా గృహిణులు కానీ ఎవరన్నా సరే. మీరెందుకు ఇందులోకి రావాలనిపించింది? మీరు చేసే మీ పాత్ర ఎలా ఉంటుంది? నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను మేడం ఇది వరకు. కానీ మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ చేసి మాకు ఏఎంఆర్ అపార్డ్లో మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మన ఫ్యాకల్టీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మాకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. మొదట మేము 10 మందినే శిక్షణకు పంపించాం మేడం. ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ తెలిసి తర్వాత మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ మోటివేట్ చేసి పక్క విలేజ్లో వాళ్ళు కానీ మా గ్రామంలో ఉన్న వాళ్ళంతా కలిపి మొత్తం మా పంచాయతీలో ఈరోజు 55 మంది వాలంటీర్లుగా తయారైనాం మేడం. ఒక 10 మందితో స్టార్ట్ చేసిన వాళ్ళు 55 మంది వాలంటీర్లే ఈ 2 సంవత్సరాల్లో. అంటే మీకు ఏమన్నా రోజుకి ఇన్ని గంటలు పనిచేయాలి అలా ఏమన్నా ఉంటుందా? ప్రతి వారం మీట్ అవుతాం మేడం. మేము ప్రతి వారం మీట్ అయ్యి మా గ్రామంలో ఏవైతే మౌలిక వస్తువులు లేవో వాటన్నిటినీ మేము కూర్చొని గ్రామ సభ ఏర్పాటు చేసుకుని మేము ఒక అజెండా అనేది ఏర్పాటు చేసి అందులో మనకి ఏమేమి కావాలి, ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, ఎంతమందికి ఆధార్ కార్డులు లేవు, ఎంతమందికి నీటి సౌకర్యం లేదు, ఎంతమందికి వ్యవసాయ రంగంలో ఇబ్బందిగా ఉంది. సో ఇవన్నీ సేకరించి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చంద్రమౌళి గారు ఎలా అనిపిస్తుందండి మీకు? గ్రామాల్లో ఎక్కడ వెనుకబడతాను అంటే ప్రభుత్వ పథకాలు ఏది అమలు కావట్లేదు అనుకుంటున్నారు, లేకపోతే ఆ ప్రభుత్వ పథకాల అమలు తీరులో ఎక్కడెక్కడ మార్పులు జరగాలనుకుంటున్నారు? యాజ్ ఎ కమిషనర్ ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? నా దృష్టిలో ఈ రోజు మన దేశంలో ఉన్న సమస్యకు పరిష్కారం అంటూ లేనటువంటి ప్రణాళిక లేదు. దాదాపుగా ప్రతి బడ్జెట్లోనూ ప్రజలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం చాలా నిధులు కేటాయింపబడుతూ ఉంది. ఒక్క గ్రామీణాభివృద్ధికి మాత్రమే, ఇది మంత్రిత్వ శాఖ చెప్పినటువంటి ఫిగర్స్ కాబట్టి దాన్ని నేను కూడా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం 8 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు పెడుతూ ఉంటే జీవన ప్రమాణాలు పెరగాలి సామాన్య ప్రజలది. అలాంటిది ఆశించిన రీతిలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే ప్రణాళిక ఏం ఆశిస్తుందో దానికి అర్హులైన ప్రజలు మధ్య కాస్త గ్యాప్ ఉన్న కారణం చేత అర్హులైనటు వాళ్ళు ఈ పథకాలని అందిపుచ్చుకోవటంలో ఆలస్యం కావచ్చు, లేదా అందులో కొన్ని సమస్యల కారణం చేత ఫలితాలు కోరినంత బాగా ఉండటం లేదు. కాబట్టి వీటిని జోడించడానికి మీరు వారధిలో వచ్చారా? మీరు వారధే కదా? నేను కాదు, భారత్ నిర్మాణ్ వాలంటీర్లు వారధులు. నో, కానీ వాళ్ళు మీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఒక లక్ష్యంతో వచ్చిన వారధి అని అనిపిస్తోంది. ఎక్కడ మీకు బాగా అనిపిస్తుందండి? మీకు మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడా, లేకపోతే మిగతా రాష్ట్రాలు కూడా విస్తరించండి అనే సలహాలు ఏమైనా వచ్చాయా మీకు? మనం చేసిన కార్యక్రమాన్ని చూసిన తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో లాంటి మోడల్ బాగుంది, ఇలా మీరు కూడా చేయండి అని సంకేతాలు అయితే ఇవ్వగలిగారు. నాకు బాగా తృప్తినిచ్చినటువంటి అంశం, ఈరోజు 2165 గ్రామాల్లో ఈ 37,000 భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేపట్టినటువంటి పనులు, గతంలో జరగనటువంటి మేలు గ్రామానికి ఏం జరిగింది, ఆ జరిగిన మంచి కొనసాగాలి. ఇదేదో సస్టైనబిలిటీ అంటాం మనం. ఒకరోజు ఏదో జరిగింది, వారం రోజులు కొనసాగింది, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైంది అన్న రీతిలో కాకుండా సాధించినటువంటి ఆ జీవన ప్రమాణాల మెరుగుదల, మంచినీరు, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, మహిళల స్థితిగతులు, పథకాలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లాంటివి, అలాగే పర్యావరణం, వీటన్నిటి మీద జరుగుతున్నటువంటి మేలు చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎంతో కొంతమంది ఓకే నేను కూడా వాలంటరీగా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అనే అభిప్రాయంతో ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచిస్తారు, ఏమైనా అర్హతలు కావాలా అని, క్వాలిఫికేషన్స్ ఏమైనా కావాలా వాళ్ళు జాయిన్ అవ్వాలంటే? 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి భారత్ నిర్మాణ్ వాలంటీర్ కావడానికి అర్హులే. కాకపోతే వారు ఒక పోస్ట్ కార్డ్ మీద ఆ జిల్లాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి, మా గ్రామంలో ఇదిగోండి 20 మంది మేము సిద్ధంగా ఉన్నాము, మాకు ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయండి అని అంటే జిల్లా పరిషత్ నుంచి ఒక అధికారి వెళ్ళి వారితో చిన్నగా వారికి ఒక ఓరియంటేషన్ ఇచ్చి వారిని మళ్ళీ అపార్డుకు శిక్షణకు పంపిస్తారు. మనం అందరికీ శిక్షణ ఇవ్వలేం కాబట్టి గ్రామానికి 5 మందిని 6 మందిని మొదటి
విడతలో శిక్షణ తీసుకుని వీళ్ళని వెళ్ళి ఆ గ్రామంలో ఇతరులకి ఈ మాటలన్నీ చెప్పమంటున్నాం. దాంతో అతి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వావ్. తాగుడు మానిపించేశారు, ఈ గుట్కాలు లాంటివి నిషేధించారు గ్రామాల్లో, త్రాగునీరు అందించినటువంటి ఇళ్లకి ఇంటింటికి కొళాయి ఇప్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి. విద్య, బడి అయితే ఎంత బాగా నడుస్తుందంటే ఇప్పుడు బడికి వెళ్ళని పిల్లలు కానీ లేదా బడికి గతంలో వెళ్తూ ఉండి డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలు జీరో ఈ గ్రామాల్లో. అలాగే పౌష్టికాహారం, అంగన్వాడీ సెంటర్ నుండి, మిడ్ డే మీల్ అనండి, సుధా అన్నట్టుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లేని వారిని అర్హులైనటువంటి వాళ్ళకు రాకపోవడం ఏంటినని వీరిని తీసుకెళ్లి అధికారులతో, కన్సర్న్ అధికారులతో మాట్లాడి వారికి అందించడం లాంటివి ప్రభుత్వం ఏం ఆశిస్తుందో దాన్ని ఈ రోజు ప్రజలకు చేరవేయటంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ స్వచ్ఛందంగా అతి అద్భుతంగా పని